అందరికీ నమస్కారం. మైండ్‌ఫుల్ థాట్స్ ఛానల్‌కి స్వాగతం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి బోధించిన మరొక మంచి వాక్యం. యదా సంహారతే ఛాయం కూర్మో జ్ఞానివ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య అస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. దీనికి అర్థము, తాబేలు తన అవయవాలను ఏ విధంగా తన లోపలికి లాక్కుంటుందో అలానే మనిషి తన ఇంద్రియాలను బయట ఉన్న అనవసరమైన విషయాల నుండి అదుపులోకి తెచ్చుకోగలిగితే అతడు నిజమైన జ్ఞాని అవుతాడు. ఇప్పుడు ఈ శ్లోకం ఆధారంగా ఒక మంచి కథ విందాం. కథ: తాబేలు నేర్పిన పాఠం. ఒక అడవిలో ఒక తాబేలు, ఒక కోతి స్నేహంగా ఉండేవి. కోతి ఎప్పుడు చాలా చంచలంగా ఉండేది. అడవిలో ఎక్కడ ఏ శబ్దం వినిపించినా, ఏ కొత్త వస్తువు కనిపించినా వెంటనే అక్కడికి పరిగెత్తేది. తన మనసును అస్సలు అదుపులో ఉంచుకోలేకపోయేది. ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడు రావడం చూసి కోతి కంగారు పడి అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ గాబరాలో అది వేటగాడి కంటపడింది. కానీ తాబేలు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. వేటగాడు తన దగ్గరకు వస్తున్నాడని గ్రహించగానే అది వెంటనే తన కాళ్లను, తలను తన గట్టి వీపు లోపలికి లాక్కుంది. వేటగాడు వచ్చి చూశాడు. అక్కడ కేవలం ఒక రాయి లాంటి వస్తువు మాత్రమే కనిపించింది. ఏమీ దొరకలేదని వేటగాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రమాదం గడిచిందని తెలిసాక తాబేలు మళ్ళీ నిదానంగా బయటకు వచ్చింది. అప్పుడు తాబేలు కోతితో ఇలా అంది: మిత్రమా, బయటంచంలో ఎన్నో ఆకర్షణలు, భయాలు ఉంటాయి. తాబేలు తన అవయవాలను తన చిప్పలోకి లాక్కున్నట్లు మనం కూడా మన కళ్ళు, చెవులు, మనస్సును అనవసరమైన విషయాల నుండి లోపలికి తిప్పుకోవాలి. అలా ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటేనే మనకు రక్షణ, మనశ్శాంతి దొరుకుతాయి. ఈ కథ వల్ల నీతి ఏమిటంటే, ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడే నిజమైన జ్ఞాని మరియు అతడే సుఖంగా ఉంటాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.